రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 2 మున్సిపాలిటీలకు గాను పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసిందని చెప్తున్నారు అధికారులు. ఈ తరుణంలో కౌంటింగ్‌కి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలనైతే వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్‌తో పాటు సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిర్‌లో ఈ కౌంటింగ్‌కి సంబంధించిన అంశాలను కూలంకుషంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని గరిమా అగ్రవాల్ అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే గంట కావస్తున్న పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించిన సమాచారాన్ని అయితే అధికారులు అయితే విడుదల చేశారు. అయితే మందకోడిగా కౌంటింగ్ అనేది సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికైతే అఫీషియల్‌గా పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించిన వాటినే రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సిరిసిల్లాలో 39 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు కొనసాగితే వేములవాడ పట్టణం మున్సిపల్ పరిధిలోని 28 వార్డులకు గాను ఎన్నికలు కొనసాగాయి. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగాయి. దీనికి సంబంధించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేములవాడ పరిధిలో చూసుకుంటే వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్యలు అయితే ఈ కౌంటింగ్ కేంద్రం సినారె కేంద్రం వద్ద పోలీసు బలగాలైతే మోహరించి ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా కూడా కొనసాగుతుంది చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే కొన్ని నిమిషాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని గరిమా అగ్రవాల్ అయితే క్షేత్రస్థాయిలో కౌంటింగ్ ప్రక్రియనైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటే మన వేములవాడ మున్సిపల్ పరిధిలో చూసుకుంటే ఒకసారి బీజేపీ, మరోసారి బీఆర్ఎస్‌కు పట్టం కడితే ఎట్టకేలకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ కూడా ప్రణాళికతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇప్పటికే నిన్నటి రోజు రాత్రి క్యాంపుకు వారి అభ్యర్థులను అయితే 28 మంది అభ్యర్థులను తరలించినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పలు వార్డులలో త్రిముఖ పోటీ, పలు వార్డులలో ద్విముఖ పోటీ నేపథ్యంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉందని కూడా స్థానికంగా చర్చ నడుస్తూ ఉంది. అయితే ప్రశాంత వాతావరణంలో 2 మున్సిపాలిటీల్లో ఎన్నికలు అంటే పోలింగ్ కొనసాగింది. ఈ తరుణంలో ఈరోజు మరికొన్ని గంటల్లో విజేతలను నిర్ణయించే సందర్భం వస్తా ఉంది కాబట్టి ఇప్పటికే పలు పార్టీల నేతలు వారు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, వ్యూహాలకు సంబంధించిన అంశాలు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన అంశాలను కూడా చూస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండముచ్చుకు సంబంధించిన ఫోటోను కూడా వారు ఏర్పాటు చేసి కోతుల బెడద నేపథ్యంలో ఈ కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోతులతోని ఇబ్బందులు ఎదుర్కోవద్దని పోలింగ్ కేంద్రం వద్ద కొండముచ్చుకు సంబంధించిన ఫోటోను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయా, లేక ఆ కొండముచ్చుకు సంబంధించిన ఫోటోతో కోతులు రాకుండా బెంబేలెత్తి వెళ్తాయా అనేది చూడాల్సి ఉంది. ఇది అయితే ఈ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఒక వింత వాతావరణంలో ఈ కొండముచ్చు ఫోటోను అయితే మనకు దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.